చేస్తుందనుకున్నాను. ఛే, కానీ తను అలా చేయలేదు. నిజాన్ని తవ్వి బయటకు తీయడం మొదలుపెట్టింది. ఈ ఆస్తి దక్కించుకోవడానికి ఎన్నో చేశాను. మంచి చెడు ఆలోచించలేదు. అలాగే కావేరి మీద పగ తీర్చుకోవడానికి చాలా డ్రామాలాడాను. ఆస్తి నా వశమయ్యింది, కావేరి భర్తకి దూరమైంది అనుకున్న టైంలో కథ అడ్డం తిరిగింది. ఛే, ఆస్తి చేయి జారిపోయింది. కావేరి నా గుట్టు బయట పెట్టాలని చూస్తుంది. ఇప్పుడెలా? వీళ్ళేంటి ఇటొస్తున్నారు? ఎస్, ఇదే కరెక్ట్. రేయ్ మేడం రా. చెప్పండి మేడం. ఎక్కడున్నారా? అజీజ్ నగర్లో మేడం. మీరొక పని చేయాలి. అలాగే మేడం, ఇప్పుడే బయలుదేరుతున్నాం. లొకేషన్ ఫోటోలు పెడుతున్నాను, వెంటనే వచ్చేయండి. అలాగే మేడం. కావేరి, ఇప్పుడు నువ్వు సంధ్యను అర్జున్ బావ దగ్గరికి, అత్తయ్య దగ్గరికి ఎలా తీసుకెళ్తావో నేను చూస్తాను. రేయ్ బండిదీరా.